హలో అండి, నమస్తే. ఎస్ఆర్ క్రియేషన్ ఆఫీషియల్. ఈరోజు వచ్చేసి సింపుల్గా చికెన్ స్టార్టర్స్ అనమాట. ఇవి ఊరికే రోస్టెడ్ లాగా వస్తాయి. ఇవి చాలా సింపుల్గా చేసుకునే విధానం నేను చూపిస్తాను. చికెన్ అయితే భలే ఉంటుంది. ఇలా చేసుకున్నాం అంటే చూడండి, మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. నేనైతే చేస్తున్నాను. ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకొని అది కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ వేడైందండి. ఆయిల్ వేడాక ఆనియన్స్ అయితే వేసేయాలి. ఆనియన్స్ ఇలా స్ట్రైట్ కట్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకు, రోస్టెడ్ చికెన్ చాలా టేస్టీ ఉంటుంది. నాకు చాలా ఇష్టం. ఇలా సైడ్ డిష్ లాగా బాగుంటుంది పప్పులకి అట్లా. ఈ ఆనియన్స్ ఇంతే మీడియంగా వేయించుకోవాలి. మరి ఎక్కువ డ్రై రోస్ట్ అవ్వద్దు. డ్రైగా కొంచెం మెత్తగా ఉండాలి అట్లా. ఓకే, సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనం చికెన్ యాడ్ చేసుకోవాలి. అట్లా కొంచెం అంతా కలిపేసుకున్నాక పసుపు వేసుకోవాలి. దీనికి తగినంత పసుపు అండ్ ఉప్పు. పసుపు ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి నీట్గా అంతా కలిపెట్టాలి. ఇట్లంతా నీట్గా కలిపేసేయాలి. ఈ పసుపు ఉప్పు అనేది దీనికి బాగా పట్టాలన్నమాట. చికెన్ వైట్గా ఉంది కదా, ఇదంతా ఎల్లో కలర్లో మొత్తం పసుపు అంటుకోవాలి. దీనికి అంటే ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఒక ఫోటో వేసి 10 మినిట్స్ తర్వాత చికెన్ అయితే ఇలా ఉంది. ఇది మొత్తం 2 సైడ్స్ రన్ వేసుకోవాలా. 2 సైడ్స్ ఫ్రై అవ్వాలన్నమాట. ఇప్పుడు ఇలా కలర్ చేంజ్ అవ్వాలి. ఇప్పుడు ఒక స్పూన్ ధనియా మసాలా, వేసుకోవాలి. గరం మసాలా, తర్వాత చికెన్ మసాలా వేసేసి మళ్ళీ ఒకసారి అంతా నీట్గా కలుపుకోవాలి. ఇదంతా బాగా డ్రైగా అయిపోతుంది. మళ్ళీ చెప్పు మా. తర్వాత కారం పొడి, ఫైనల్గా కరివేపాకు ఇట్లా వేసుకోవాలి. కరివేపాకు వేసేసి నీట్గా ఒకసారి కలిపేస్తే అంతే.